అనంతపురం జిల్లాలో టికెట్ల కోసం టీడీపీ నేతల మధ్య పోటీ ఉంది. కాల్వ శ్రీనివాసులకు అనంతపురం ఎంపీ టికెట్ ఇస్తారనే ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రాయదుర్గం వదిలి ఎక్కడికి వెళ్లేది లేదంటున్నారు కాల్వ శ్రీనివాసులు. రాయదుర్గం నుంచే పోటీ చేస్తానని క్లారిటీ ఇస్తున్నారు ఆయన. రాయదుర్గం టికెట్ కాల్వ శ్రీనివాసులకు ఇవ్వకుంటే జేసీ ప్రభాకర్ రెడ్డి అల్లుడు దీపక్ రెడ్డికి ఇవ్వాలని జేసీ ఒత్తిడి తెస్తున్నట్టుగా తెలుస్తోంది. రాయదుర్గం ఎమ్మెల్యే దీపక్ రెడ్డి కోసం ఎమ్మెల్యే టికెట్ దీపక్ రెడ్డి కోసం జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. కుమారుడికి అనంతపురం ఎంపీ టికెట్ కోసం జేసీ దివాకర్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు ఇందుకు నో చెప్పినట్టుగా తెలుస్తోంది. కాలువ శ్రీనివాసులు ఎంపీగా పోతాడన్న నేను ఎక్కడికి పోను, రాయదుర్గంలో ఉంటా. అత్యంత వెనుకబడిన ప్రాంతం, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయమని. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నన్ను ఇక్కడికి పంపించారు. కాబట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేంత వరకు మరో 10 ఏళ్ళైనా 15 ఏళ్ళైనా రాయదుర్గంలోనే ఉంటా, మీతోనే ఉంటా. ఖచ్చితంగా మీ అందరి ఆదరాభిమానాలతో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఆగిపోయిన పనులను పూర్తి చేయడంతో పాటు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాల్ని మనం ఇక్కడ చేసుకుందాం. కాలువ శ్రీనివాసులు ఎంపీగా పోతాడన్న నేను ఎక్కడికి పోను, రాయదుర్గంలోనే ఉంటా. అత్యంత వెనుకబడిన ప్రాంతం, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయమని మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నన్ను ఇక్కడికి పంపించారు. కాబట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేంత వరకు మరో 10 ఏళ్ళైనా 15 ఏళ్ళైనా రాయదుర్గంలోనే ఉంటా, మీతోనే ఉంటా. ఖచ్చితంగా మీ అందరి ఆదరాభిమానాలతో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఆగిపోయిన పనులను పూర్తి చేయడంతో పాటు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాల్ని మనం ఇక్కడ చేసుకుంటాం. అది కాల్వ శ్రీనివాసుల మనోగతం. బాహటంగానే చెప్తున్నారు, ఎక్కడికి పోను, రాయదుర్గంలోనే ఉంటానంటున్నారు. కానీ అనంతపురం జిల్లాలో టికెట్ల కోసం టీడీపీ నేతల మధ్య పోటీ నెలకొన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కాల్వ శ్రీనివాసులకు రాయదుర్గానికి బదులు అనంతపురం ఎంపీ టికెట్ ఇస్తారనే ఒక ప్రచారం జరుగుతోంది. బహుశా ఈ నేపథ్యంలోనే కార్యకర్తలకు ఆయన రాయదుర్గం వదిలి ఎక్కడికి వెళ్లేది లేదని భరోసా ఇస్తున్నారా అన్న అనుమానం కలుగుతోంది. రాయదుర్గం నుంచే పోటీ చేస్తానన్న క్లారిటీ ఆయన ఇస్తున్నారు. రాయదుర్గం టికెట్ కాల్వ శ్రీనివాసులకు ఇవ్వకుంటే జేసీ ప్రభాకర్ రెడ్డి అల్లుడు దీపక్ రెడ్డికి ఇవ్వాలని జేసీ ఒత్తిడి తెస్తున్నారు. రాయదుర్గం ఎమ్మెల్యే టికెట్ దీపక్ రెడ్డి కోసం జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. కుమారుడికి అనంతపురం ఎంపీ టికెట్ కోసం జేసీ దివాకర్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. సో దీనికి టీడీపీ అధినేత చంద్రబాబు నో చెప్పినట్టు కూడా తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, ఏమిటి అనంతపురంలో ఈ టికెట్ల పంచాయతీ? అది ఊరికే ప్రచారమా, లేకపోతే ఎంపీ కోసం వెళ్ళాలి రాయదుర్గం వదిలి అని చెప్పి కాల్వ శ్రీనివాసులకి ఇన్ఫర్మేషన్ ఉందా? అనంతపురంలో రాజకీయ సమీకరణలు అయితే మాత్రం అనూహ్యంగా మారుతున్నాయనే చెప్పుకోవాలి. ఎందుకంటే గత కొద్ది రోజులుగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా జేసీ కుటుంబం నుంచి తాడిపత్రికి ఇప్పటికే కన్ఫామ్ అయినప్పుడు కూడా జేసీ కుటుంబం అనంతపురం ఎంపీ టికెట్తో పాటు రాయదుర్గం ఎమ్మెల్యే టికెట్ కూడా అడిగినట్లుగా జోరుగా ప్రచారం సాగింది. అదేవిధంగా ఇప్పటికే వైసీపీ నుంచి అనంతపురం ఎంపీగా కురుబ సామాజిక వర్గం అంటే బీసీ సామాజిక వర్గం నిలబెట్టిన నేపథ్యంలో ఇటు టీడీపీ కూడా బీసీ సామాజిక వర్గం ముఖ్యంగా గతంలో ఎంపీగా పనిచేసినటువంటి కాలువ శ్రీనివాసులు ఎంపీగా పంపించాలన్న ఆలోచన చేస్తున్నట్లుగా మీడియాలో విస్తృతంగా పత్రికల్లో కూడా ప్రచారం జరిగిన నేపథ్యంలో తాజాగా మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు అయితే మాత్రం ఖరాఖండిగా చెప్పేశారు, తాను ఎక్కడికి వెళ్ళడం లేదు, పత్రికల్లో కానీ పేపర్లో కానీ వచ్చినటువంటి వార్తలు నమ్మొద్దు అంటూ కూడా రాయదుర్గంలోనే ఉంటాను, టీడీపీ అభ్యర్థిని తానే అంటూ కూడా స్వయంగా ప్రకటించుకున్న పరిస్థితి. కొంత ఇది గందరగోళం, అదేవిధంగా టీడీపీ అధిష్టానాన్ని ఒత్తిడికి గురి చేసే అంశంగానే పరిగణించాల్సి ఉంటుంది. ఎందుకంటే దాదాపు అభ్యర్థులందరినీ కూడా టీడీపీ అధిష్టానం కావచ్చు, అటు జనసేన అధిష్టానం ప్రకటించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ రాయదుర్గంకి వచ్చేసరికి కాలువ శ్రీనివాసులు స్వయంగా తనకు తానుగా ప్రకటించుకోవడంతో కొంత గందరగోళమైన పరిస్థితులు ఉన్నాయో చెప్పుకోవాలి. అయితే అటు జేసీబీ కుటుంబం కూడా ఇప్పటికే అనంతపురం ఎంపీ టికెట్ తనకు పవన్ కుమార్ రెడ్డికి ముఖ్యంగా లేదు అని చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా ఈసారి రాయదుర్గం ఎమ్మెల్యే టికెట్ ప్రభాకర్ రెడ్డి అల్లుడైనటువంటి దీపక్ రెడ్డికి తెచ్చుకునేందుకు మాత్రం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారా? అటు పత్రికల్లో కూడా విస్తృతంగా అనంతపురం ఎంపీకి రాయదుర్గం
నుంచి కాకుండా కాలువ శ్రీనివాసులు వెళ్ళబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారానికి ఒక క్లారిటీ ఇచ్చే ఉద్దేశంతో ముఖ్యంగా కార్యకర్తలకు ఒక భరోసా ధీమా కల్పించాలనే ఉద్దేశం. ఎందుకంటే స్థానికంగా ఉన్న నాయకులు కావచ్చు, కార్యకర్తల నుంచి కూడా తీవ్రమైన ఒత్తిడి ఉన్న నేపథ్యంలో తాజాగా మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు అయితే మాత్రం ఈ వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవాలా. ముఖ్యంగా అనంతపురం రాజకీయ సమీకరణలు మాత్రం రోజు రోజుకి కాదు గంట గంటకి మారుతున్నాయని చెప్పుకోవాలి. రైట్ నరేష్.